ఆదేశము ఎల్లప్పుడూ విశ్రాంతితో యాత్రను సాగించును ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగించును పరలోకము నా దేశము మాయలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము మాయలోకమేగా నేను యాత్రికుడను పాడుతుందో పరమందున దివారాత్రములందు పాడుతుందరు దూతలు పాడుతుందో పరమందున దివారాత్రములందు పాడుతుందరు పావనుని స్తుతి నీదు భజింతును నిత్యము పరలోకము నా దేశము పరలోకమిగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము రక్షకుని సంతకు ఎప్పుడు నాదు ప్రియుని రక్షించేదా సమాధిలో ఆయన చెంత వస్తుందా మైక్ వస్తుంది ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనాన్ని అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం ఒక స్వరము చెప్పగా వింటిని. వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనకు ఇవ్వబడిన నిరీక్షణ దేవుని యొక్క వాక్య ప్రకారంగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు సెలవిచ్చినట్లుగా మనము అక్షయమైనది జీవంతో కూడిన శరీరం కలిగిన వారమై మహిమా దేహం కలిగిన వారమై తిరిగి లేచుదుమని గొప్ప నమ్మిక క్రీస్తు యేసు ప్రభులో మనకు అనుగ్రహించబడి కొద్దిగా నాకు అన్నగారిని చూడగానే నాకు కొద్దిగా నేను కూడా సర్జరీ అయిన పేషెంట్ని కాబట్టి హార్ట్ కొద్దిగా చాలా దడగా ఉంది.
ఎందువల్లంటే నా చిన్న వయసు 10వ సంవత్సరం, 11వ సంవత్సరం, 14వ సంవత్సరం వరకు ఆయన నాకు సండే స్కూల్ టీచర్. రెండోది, ఆయన వాక్యం ద్వారానే నేను చిన్న వయసులో రక్షింపబడి ఉంటున్నాను. సోమరావు అంకులు, తర్వాత లిల్లీ గ్రేస్ ఆంటీ, అన్న, దత్ గారు, వీరంతా కూడా అన్న యొక్క వయసులో, చిన్న వయసులోనే, పెళ్ళి కాకముందే అసలు యాక్చువల్గా నేను అంకుల్ అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే మా అమ్మగారు ఇప్పుడు 94 సంవత్సరాలు. ఆమె అయ్యో తమ్ముడు చనిపోయాడా అని ఆమె వార్త చెప్పగానే నేను ఆమె అయ్యో తమ్ముడు చనిపోయాడా అని అడిగి అంతేనాల్లో ఉన్నారు. అయితే వాళ్ళ యొక్క సహవాసం ఎలా ఉండేదంటే నిజంగా ఒక తండ్రి, తల్లి, కుటుంబం, పిల్లలు ఏ రీతిగా ఉంటారో దానికంటే అధికముగా అంత రక్త సంబంధులుగా ఆ దినాల్లో వారు పరిచర్య చేశారు, కలిసి జీవించారు. నిజంగా ఈనాడు నేను కూడా చెప్పాలంటే నేను సిగ్గుపడుతున్నాను. ఒకరిని నిందించడానికి కాదు. దైవ సేవకుల దగ్గర వారు పెరిగారు, వారు ఆ దైవికమైన క్రమంలో పెరిగారు. పౌలు సెలవిచ్చినట్లు ఆ ప్రత్యక్షతలో వారు జీవించారు. గలతీయులకు రాసిన పత్రికలో ఆయన ఒకసారి మ్యారేజ్ కాకముందు సాక్ష్యం చెప్తా, అరండాలపేట 14వ లైన్లో జ్ఞాపకం వస్తుంది. నేను చిన్న వయసులోనే ఆయన ఏం చెప్పాడంటే, నేను తల్లి గర్భంలో పౌలు అన్నట్లు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన ఎరిగిన వాడై నన్ను పిలిచాడు అనే మాట, నేనే మనుషుల్ని సంప్రదించలేదు, నేను అరేబియాకు వెళ్ళాను అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆ సాక్ష్యంలో ఆయన సెలవిచ్చిన మాట, అంటే సాక్ష్యం చెప్తున్నారు, అది కూడా విజేంద్రరావు గారని ఆయన గృహంలో. ఇవన్నీ నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. నేను చిన్నపిల్లవాడిని. మా తల్లిదండ్రులతో మా ఫాదరు బీడీఓగా వర్క్ చేసేవారు, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్గా. అంటే ఏదో పొగుడుతున్నారని మాత్రం తలంచదు. వాళ్ళు జీవంతో కూడిన పరిచర్యను చేశారు. చిన్న వయసులోనే వారు కాడిని, దేవుని యొక్క కాడిని మోశారు. అనేకమైన ఆత్మలు రక్షించారు. వీరి ద్వారానే కావల్లో ఉన్న పీటర్, ఆయన డిఎంగా చనిపోయాడు. ఆ తర్వాత జాన్ సుందరం గారి తమ్ముడు ప్రభాకర్ విశాఖపట్నం, ఇంకా అదైతే రాబర్ట్, జోసఫ్ గారు ఆంధ్ర బ్యాంకు ఏది జనరల్ మేనేజర్ ఎవరున్నారు. అలాగే గొప్ప ఆర్కిటెక్ట్ జోసఫ్ అన్న. వీరందరూ కూడా ఈ యొక్క దైవజనుడి ద్వారా వారు ప్రోత్సహించబడ్డారు, బలపరచబడ్డారు, నడిపింపబడ్డారు. ఆయన వెంట అందరు చిన్న పిల్లలు మొదలుకొని యవనస్తులందరూ కూడా దేవునింట్లో పని చేయటం ఏంటో నేర్పించాడు.
ఆ యొక్క శ్రద్ధ, నిజంగా తన సాక్ష్యం చెప్పాలంటే చిన్ననాటి కొన్ని గుర్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. ఎంతో ప్రయాసపడ్డారు. ఆ తర్వాత సైకిల్ క్యాంప్లో ఒకసారి మేము మెడ్రాస్ వెళ్ళి అటు రాజమండ్రి వచ్చి ఇటు ఖమ్మం వచ్చినప్పుడు మమ్మల్ని ఎంతో ధైర్యపరిచి బలపరిచి మమ్మల్ని అందరినీ ఆదరించి తన యొక్క కలిగి ఉన్నది మాకు ఈవులుగా ఇచ్చాడు. ఎందుకంటే అంత ప్రేమ తనలో చూచాం. ఆ దినాల్లో ఎవరైనా ఆదివారం రాకపోతే ఎక్కువ గుంటూరులో టొబాకో యొక్క కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్లో అనేక మంది వర్కర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు రాకపోతే వారిని అందరినీ కూడా దర్శించేవాడు, బాధ్యత తీసుకొని వెళ్ళేవాడు. వాళ్ళు ఎవరు మందిరానికి వస్తే భోంచేశారా అని అడిగేవాడు. సేవకునితో పాటు దైవజనుడు అప్పుడు అదే రీతిగా అక్కడ మెలాంగ్టన్ గారు, ముఖ్యంగా సత్యానందం గారు, మెలాంగ్టన్ గారు, ఆ తర్వాత ఎఫ్రాయిం, నడికుడి ఎఫ్రాయిం గారు, ఆ తర్వాత జోసెఫ్ సిలుకూరుపేట, సైమన్ గారు సిలుకూరుపేట, యేసుదాసు, వీరందరూ ఎల్షదాయిలో అంటే అప్పటికే సేవకు వచ్చిన సత్యానందం గారు, ఇంకా ప్రియులు అనేక మంది ఉన్నారు. వారితో కలిసి అన్నగారు ఎంతో గొప్ప పని చేశారు. ఈ సందర్భంగా ఒక మాట తను చూసినప్పుడు, నేను పోయిన సంవత్సరం ఇంటికి వెళ్ళాను. చూసినప్పుడు అక్కగారు ఉన్నారు, అన్న ఉన్నారు. ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 3-4 వచనాల్లో 4వ వచనం ప్రాముఖ్యంగా చూస్తే, భూమి మీద నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణం చేసి నిన్ను మహిమపరిచితిని అని ప్రభువారు అన్న మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ దైవజనుడు, ఒకవేళ దైవజనుడు అనే మాట మీ సేవకులకే అని దయచేసి తలంచొద్దు. ఒకసారి ఫ్లాగ్ గారు అన్నారు, గుంటూరులో ఎవరు సేవకులు అంటే ఫుల్ టైం వర్కర్స్ అని అడిగితే, మనం కాదు, ఉద్యోగం చేస్తూ కూడా దేవుని సేవ చేస్తున్నారు, వారే ఫుల్ టైం వర్కర్స్. ఏజే ఫ్లాగ్ గారు చెప్తూ వచ్చారు. ఇంకా నేను చెప్పాలంటే, యూత్ మినిస్ట్రీ ప్రారంభించినప్పుడు మొట్టమొదటగా చీరాలలో యూత్ మీటింగ్ స్టార్ట్ చేశారు మన సహవాసంలో. అంటే నేను కించపరచట్లేదు, కానీ తర్వాత హెబ్రోన్లో స్టార్ట్ అయింది. ఆ సమయంలో బ్రదర్ క్రాకర్ గారికి ట్రాన్స్లేషన్ చేసిన ఆయన ఈ బైబిల్. మీకు ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ ప్రభు మహిమార్థంగా చెప్తున్నాను. ఆ సమయంలో క్రోకర్ గారికి, జాన్ కెనడీ గారికి, ఆ తర్వాత పేతి బ్రిడ్జి గారికి, గోల్డ్స్వర్ది గారికి, ఈ రీతిగా వారితో కలిసి పరిచర్యలో పాల్గొన్నారు. దేవుడు ఒక గొప్ప ఒక పాత్రగా ప్రభు తను వాడుకున్నాడు.
ఆ విషయమై మేము ఒక్కొక్కసారి మా జీవితాలు మేము పరీక్షించుకున్నప్పుడు వారు చేసిన పనిలో ఆ దైవ సేవకులకు లోబడి వారు ఏది చెప్పితే, ఒక సందర్భం నేను చెప్పగలను. దత్ గారు తర్వాత అక్కడ కొన్ని భేదాలు వచ్చినప్పుడు ఈ దైవజనుడని ఈ అన్న ఒకే మాట చెప్పాడు, మనము సేవకుడు ఏది చెప్పితే అది చేయాలి. ఒక నాడు రెల్లు మార్చేస్తున్నాం. మేము చిన్నపిల్లలమే, మేము చూస్తున్నాం, వింటున్నాం. ఇదే అమాయకంగా వెళ్ళి వాళ్ళ మధ్య దూరేవాళ్ళం. ఏదో వాళ్ళు మాట్లాడుకున్నవి విన్నాం కాబట్టి చెప్తున్నాం. తన నోటు గుండా వచ్చిన మాట ఏమిటంటే, సేవకు ఏది చెప్తే చేద్దాం అంతే. అలా నిష్ఠగా, ఆ రీతిగా విధేయత ద్వారా కలిసి ఐక్యతను, ప్రేమను కనపరుస్తూ తన పనిని తాను చేస్తూ వచ్చాడు. కనుక అందరూ సేవకులు, గుంటూరు జిల్లాలో సేవకులందరికీ తెలుసు పాతవారికి అన్న యొక్క ఇది. ఆ తర్వాత తాను ఉద్యోగరీత్యా ఈ ఖమ్మం రావటం, ఈ ఖమ్మంలో కూడా మరి ప్రభు ఉన్నారో తెలియదు కానీ కృపారావు అనే ఒక బ్రదర్ ఉండేవాడు, ఆయన కూడా అన్న యొక్క పరిచర్య ద్వారానే తాను రక్షణలోనికి వచ్చాడు. అయితే దేవుని స్తోత్రం, ప్రభు తన యొక్క యాత్రను ముగించుకొని ప్రభు సన్నిధికి చేరాడు. నిజంగా మరి చాలా సమయం అయిపోయింది. నేను కూడా చాలా దూరం నుండి ప్రయాణం చేస్తూ వచ్చాను కనుక తప్పక చూడాలని, ఆయన యొక్క వాక్యము ప్రేమ ద్వారా ఆ క్రమశిక్షణ నేర్పించిన వాడని నేను సాక్ష్యం చెప్పడానికి నాడు ప్రభు నన్ను కూడా సజీవంగా ఉంచాడు. కనుక ఆయన మనకు ఒక మాదిరి చూపించి వెళ్తున్నాడు. దావీదు దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తిగా, ఆ రీతిగా అనేకమైన దావీదులో పొరపాట్లు ఉన్నప్పటికీ, మనం కూడా శరీరంలో ఒకవేళ ఎన్ని పొరపాట్లు ఉన్నప్పటికీ తాను పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఆ రీతిగా తన పరిచర్యను పెట్టి, నేను దేవుడి విషయంలో కూడా మొహస్థుతి కొరకు కాదు కానీ నేను కూడా అదే చెప్పాను. లాస్ట్ 2 years బ్యాక్, 2 సంవత్సరాల క్రితం, ఏలియా మీద ఉన్న దుప్పటి నీ మీద ప్రభు ఇచ్చాడు. తండ్రి వదిలిపెట్టిన పరిచర్యను కొనసాగించటానికి ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు. దాన్ని కొనసాగించి ఈ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, సహవాసంలో పరిస్థితులు, నాయకులు ఏ రీతిగా ఉన్నా సరే, ప్రభు నీకు ఇచ్చిన పరిచర్యను కొనసాగించమని మొన్న కూడా డిసెంబర్లో నేను హెచ్చరించాను. కనుక ఆయన వేసిన బీజాలు అనేక చోట్ల మొలిసి అభివృద్ధి చెందినాయి. ఆత్మీయమైన ఫలాలు తను ఈనాడు చెప్పగలం, ఒట్టి చేతులతో దేవుని సన్నిధిలోకి వెళ్ళలే. ఆయన ఒట్టి చేతులు వెళ్ళలేదు, కొన్ని ఆత్మలను తీసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఈనాడు నాకు మనకు కూడా ఒక సాక్ష్యం ఏంటంటే, ఆ రీతిగా మనం ఒట్టి చేతులతో ఆయన దగ్గరికి వెళ్ళకుండా కొన్ని ఆత్మలను రక్షించి తీసుకొని వెళ్ళుట మనకు తగి ఉన్నది. మనం బద్ధులమై ఉంటున్నాం కనుక ఒక్కసారి మన జీవితాలని ప్రభుకు సమర్పించుకుందాం. ప్రభు మాట్లాడుతున్నాడు తన ద్వారా. ఈనాడు తనతో, నాతో మాట్లాడుతున్నాడు, నీతో కూడా మాట్లాడుతున్నాడు. మీరు కూడా ఎంతో చక్కని అనుభవం, సహవాసం కలిగి ఉంటారు కనుక పరిస్థితులు ఎన్ని విధముగా ఉన్నా
వ్యతిరేకంగా ఉన్న, ఇరుకుగా ఉన్న నాయకులు మార్పు చెందిన వారిని చూడొద్దు. ప్రభు మనకు అప్పగించిన పనిని దైవజనుడు ఏ రీతిగా నెరవేరుస్తూ వెళ్ళాడు, ఆ రీతిగా మనం కూడా మన విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభు సన్నిధికి చేర్చబడదాం. కనుక ప్రతి వారు కూడా ఒక తీర్మానం చేసుకోమని ప్రభుపేట ఒక దీనదాసుని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవ, యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామన స్తోత్రములు. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన ప్రశస్త రక్తం ద్వారా మాకు అనుగ్రహించిన విమోచన పాపక్షమాపణ బట్టి స్తోత్రములు. పరలోకపు తండ్రి, మమ్మల్ని రక్షించుటే కాదు, మమ్మల్ని పిలిచి ప్రభా మా తండ్రి నీ యొక్క సేవ నిమిత్తమై సేవకులముగాను ప్రభా ఈ లోకంలో నిన్ను మహింపరచాలని కోరారు. స్తోత్రం. యెషయా గ్రంథము 43:6 ప్రకారంగా, అదే రీతిగా తండ్రి 21వ వచనం ప్రకారంగా నీకు మహిమార్థంగాను నీకు స్తోత్రమును ప్రచురం చేయట కొరకై మీరు ఏర్పరచుకున్నారు. స్తోత్రం. ఈ లోకమునకు మీరు వెలుగై ఉన్నట్లు మమ్మల్ని కూడా వెలుగుగాను, చీకట్లో నుండి అనేక మందిని వెలుగులోనికి నడిపించటానికి ప్రభా మీరు పిలిచి ఏర్పరచుకొని ప్రత్యేకించినందుకు వందనాలు. మమ్మల్ని అందరినీ కూడా నీ దాసుడు అజన్న వలె మమ్మల్ని కూడా మీరు ఏర్పరచుకున్నారు, పిలిచారు. వందనాలు. తను మా తండ్రి తన యాత్ర ముగించుకొని నీ వద్దకు రాగలటకు మీ పిలుపుకు లోబట్టు మీరు ఇచ్చిన కృపకై స్తోత్రములు. జీవాధిపతి, మీరిచ్చిన బహుమానం కొరకై ముందుగానే నిరీక్షిస్తూ ఉంటున్నాం. పౌలు సెలవిచ్చినట్లు అట్లాగే నీ దాసునికి కూడా గొప్ప కిరీటం ఇస్తావని నమ్ముతూ ప్రభువా మా తండ్రి మేము కూడా ఆ రీతిగా సిద్ధపడవాలని జ్ఞాపకం చేసినందుకు వందనాలు. తన పరిచర్య అంతటిని బట్టి స్తోత్రం. తన కుటుంబాన్ని ఆదరించండి ప్రభువా. పరిశుద్ధమైన తండ్రి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మా తండ్రి ఆఖరు 18వ వచనం ప్రకారంగా మేమందరం సదాకాలం నీతో ఉంటాం. కనుక ప్రభువా మేము కూడా ఆ రీతిగా సిద్ధపాటు కలిగి ఉండటానికి, నువ్వు అప్పగించిన పనిని సంపూర్ణం చేసి నిన్ను మహింపరచడానికి ప్రభువా సహాయం చేయం. కొన్ని ఆత్మలను రక్షించబడుటకు అనేక మందిని మరి మా ప్రభువా యొక్క మరణం నుండి తప్పించి జీవంలోనికి దాటించడానికి మమ్మల్ని అందరినీ ఉపయోగించుకోండి. ముఖ్యంగా కుటుంబాన్ని ఆదరించు ప్రభువా. మా తండ్రి 2 కొరింథీ 1:3 ప్రకారంగాను ప్రభువా మా తండ్రి 7వ వచనం ప్రకారంగాను నీ యొక్క ప్రభువా ఆదరణ వారికి అనుగ్రహించండి. 66 మా తండ్రి 13 యెషయా గ్రంథం ప్రకారంగా ప్రభువా తల్లి వలె ఆదరించండి. అదే రీతిగా ప్రభువా 103వ కీర్తనలో మా తండ్రి 14వ వచనం ప్రకారంగా తండ్రి వారి మీద జాలిపడుమని ప్రార్థన చేస్తుంటున్నాం. 2వ తెస్సలోనికీయులకు రాసిన 2వ అధ్యాయం ప్రకారంగా ప్రభువా మా తండ్రి వారిని దాదివలి వారిని సంరక్షించమని ప్రార్థన చేస్తుంటున్నాం. నీ యొక్క తండ్రి వారి కన్నీరుని తుడిచి వేయమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా తను విడిచిపెట్టి వెళ్ళిన పనిని సంపూర్ణం చేయటానికి ప్రభువా నీ ఆత్మచేత నడిపించండి. మాకందరికీ కూడా తండ్రి నీ యొక్క మార్గదర్శకమైన ప్రభువా మా తండ్రి మార్గాన్ని మా తండ్రి సాక్ష్యాన్ని కలిగి ఉన్న అనను బట్టి మేము కూడా ఆ రీతిగా జీవించుటకు సహాయం చేయం. మా తండ్రి మళ్ళీ ఒకరోజు మేము చూస్తామని నువ్వు వెంట పెట్టుకొని వస్తావని మా తండ్రి మేము మా ప్రభా అలాంటి జీవంతో కూడిన నిరీక్షణ మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ భౌతికాన్ని తండ్రి భూస్థాపన చేసే విషయంలో కూడా ఆ యొక్క శరీరం ద్వారా తండ్రి విడవబడిన మా తండ్రి ప్రతి వారికి మా తండ్రి మహిమార్థంగా నీ నామం ఘనపరచబడుట కొరకై ఈ భూస్థాపన కార్యక్రమాన్ని మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఆ రీతిగా తండ్రి జీవాధిపతి మా జీవితాల్లో నేను ఘనపరచుటకు ఎల్లప్పుడూ నేను సేవించుటకు నీకు విధేయులమై జీవించుటకు నీ మార్గంలో నడుచుటకు మాకు హెచ్చరికగా ఉన్న ఈ భౌతికాయాన్ని బట్టి
వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామన స్తుతులు అర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక చిన్న పల్లె పాడుకుందాం. మొదటి వచనం చివరి వచనము 658 643. बोलो जिन्ना खुदावंद यीशु मसीह की అది ప్రభుకే స్తోత్రం. గుంటూరులో ఉన్నట్టు సంతోషం ఎగిరిపోయేదం పాటలతో ఎగిరిపోయేదం పాటలతో హల్లెలూయా ఆనందించేదం హల్లెలూయా పాడింతుం హల్లెలూయా బంధులదీమి హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ ప్రాణ ప్రియుడా ప్రాణ ప్రియుడా రమ్ము మా యేసు పాడేదము హల్లెలూయా ఎంతో సంతోషం ఎగిరిపోయేదం పాటలతో ఎగిరిపోయేదం పాటలతో దేవుని వాక్యంలో నుండి చదవండి ఎవరైనా. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 42. మృతుల పునరుత్థానం అలాగే శరీరము క్షయమైనదిగా ఎత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును,
ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. దేవుడు చదువుకున్న వాక్య భాగమును మన కొరకు దీవిస్తున్నాడు. అందరూ దయచేసి పలకండి. మన శరీరము మత్స్యమైపోవునది, క్షయమైపోయినది, బలహీనమైనది, ఘనహీనమైనది, ప్రకృతి సంబంధమైన మళ్ళీ పలకండి. మన దేహము మత్స్యమైపోవునది, క్షయమైపోవునది, బలహీనమైనది, ఘనహీనమైనది, ప్రకృతి సంబంధమైనది. ఒకప్పుడు ఐజైన దేహం చిన్నప్పుడు ఎలా ఉండేది, యవన కాలంలో ఎలా ఉండేది, అయితే ఈనాడు ఎలా ఉంది, ఇక ఇంకొంచెం రోజులకు ఎలా ఉంటుంది. ఇది మనందరి శరీరముల యొక్క పరిస్థితి. ఇటువంటి శరీరాన్ని మనం బాధ పెడుతున్నాం. అయితే బాధ పెట్టిన తర్వాత ఒక దినం జరగబోయేది ఏమిటి? అందరూ పలకండి. ఇటువంటి శరీరము అక్షయమైన అమర్చమైన బలమైన మహిమ కలిగిన ఘనమైన దేహముగా మార్చును. మనంతటా మనం మార్చుకోలేము. అయితే దేవుడు మన దేహాన్ని, ఇటువంటి దేహాన్ని ఆయన మార్చబోతున్నాడు. అయితే ఏ రూపంలోకి మారుస్తాడు అనేటువంటిది ఇంకొక వాక్యం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీ 3:21. అందరూ పలకండి. సమస్తమును లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. సమస్తమును మనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఏ రూపంలోకి మన శరీరం మార్చబడబోతుంది? యేసు ప్రభు యొక్క శరీరమునకు సమరూపము గల దానిగా ప్రభు మారుస్తాడు. ఈ దేహము దేవుడు మనకు తల్లిదండ్రుల ద్వారా ఇచ్చాడు. ఈ దేహం లోకంలో జీవించడానికి, కొంతకాలం జీవించడానికి దేవుడు మనకి ఇచ్చాడు. 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 85 ఏళ్ళు, 90 ఏళ్ళు, 92 ఏళ్ళు. మన దీనబాబు గారు చెప్పారు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ తాత, వాళ్ళ వయసులు అన్నీ కూడా పెద్ద వయసులే, అన్ని 90లు 80లే, ఇంకా ఉన్నారు వాళ్ళు. అయితే మోషే చెప్పిన మాట 70 కాకపోతే 80. అయితే దేవుని వాక్యంలో ఇటువంటి దేహాన్ని ఏ రూపంలోకి మార్చబోతున్నాడంటే ఘనమైన, మహిమ కలిగిన, అమర్చమైన, అక్షయమైన, బలమైన దేహముగా మారుస్తాడు. ఎందుకు అట్లా మార్చే దేహాన్ని అంటే, ఈ దేహం లోకంలో ఉండడానికి సరిపోయేటువంటి దేహం. అయితే ఈ దేహం పరలోకంలో ఉండడానికి సరిపోదు. అందుకనే పరలోకం నిత్యత్వం, పరలోకం యుగయుగాలు ఉండేది. కనుక యుగయుగాలు ఉండటానికి ఆయన ఇవ్వబోయేటువంటి శరీరం, ఎటువంటి శరీరం మనం చదువుకున్నాం, మనం పలికాం. అయితే మనం పరలోకంలో ఏ రూపంలో ఉంటాం అనేది కూడా ఒకసారి దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. లూకా సువార్త 20వ అధ్యాయం 36వ వచనం. లూకా 20:36. అందరూ పలకండి. మనము దేవదూత సమానములను దేవుని కుమారులమై ఉందము. మనమందరము దేవదూత సమానములు దేవుని కుమారులమై ఉందము. మనము చావమే చావము. మనమందరం ఏ రూపంలో ఉంటాం? దేవదూత రూపంలో ఉంటాం. అక్కడ నల్లటోళ్ళు ఉండరు పరలోకంలో. అందరూ తెల్లగా దగ్గ మెరిసిపోయే వాళ్ళు ఉంటారు. కాబట్టి అటువంటి దేహాన్ని దేవుడు మనకిచ్చి మనం దేవుని దూతల వలె పరలోకంలో నిత్యత్వంలో ఉంటాం. అయితే మనం పూడ్చిపెడుతున్నాం ఇప్పుడు దేహాన్ని. ఈ దేహం ఏమవుతుంది, ఎట్లా మార్చబడుతుంది అనే సంగతి 2 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 26:19. మృతులైన నీ వారు బ్రతుకుదురు, సమాధుల్లో ఉన్నటువంటి వారు బ్రతుకుదురు, మంటిలో పడిన వారులారా మేలుకొనుడి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నారు. ఒక దినం మన ఐజైన దేహం మట్టిలో ఉన్నది ఏమవుతుందంటే ఈ సమాధుల నుంచి బయటకు వస్తుంది. ఎట్లా బయటకు వస్తుంది అనే సంగతి దేవుని యొక్క స్వరం ఎవరు వింటారు? ఐజైన్ వింటాడు. అర్థమైందా?
అయితే చచ్చిపోయినోడు ఎట్లా వింటాడా అని నేను చాలాసార్లు ఆలోచన చేశాను. ఒక మనిషి చనిపోతే ఎట్లా వినబడుతుంది దేవుని స్వరం అంటే, హీ విల్ ఓపెన్ అవర్ ఇయర్స్. దేవుడే మన కన్ను మన చెవులు తెరిచి ఆయన స్వరాన్ని వినేటట్లు చేసి మనల్ని బయటకు తీసుకొస్తాడు. ఇంకొక వాక్యం కూడా చదువుకొని మనం ముగించుకుందాం. పాస్టర్లకు ఇదే పని, ఒక వాక్యం అంటే 10 వాక్యాలు చెప్పాలని చెప్పుకుంటారు. ఐ వాంట్ టు క్లోజ్ వెరీ ఎర్లీ, దట్స్ వై ఐఎమ్ స్పీకింగ్ వెరీ లిటిల్. సరే, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 11, 12 వచనాలు. సమాధుల్లో ఉన్నటువంటి వారందరినీ దేవుడు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? నేను మీరున్న సమాధులను తెరిచెదను. He will open the our burial grounds, our tombs. దేవుడే తెరిచేవాడు. దేవుడు తెరిచి ఈ ఎముకలన్నిటికీ దేహాన్ని మళ్ళా సమకూర్చి మహిమ దేహముగా మార్చి మనల్ని తీసుకుని పోయేవాడు. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ దాసుల ఐజన కొరకై నీకు వందనాలు. దయగలుగుతున్న మీ దాసుని యొక్క శ్రేష్టమైన సాక్ష్యం జీవితం కొరకై నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినం తండ్రి మీ దాసుని యొక్క భౌతిక దేహాన్ని భూస్థాపన కొరకై నడిపించావు. దయగలుగుతున్న ఇంతవరకు చెప్పిన సాక్ష్యాలు వాక్యాలు వారికి అనుభవాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేహం ఎటువంటిదో, ఎటువంటి దేహంగా మీరు మార్చబోతున్నారు నీ వాక్యం ద్వారా తెలియపరచు నీకు వందనాలు. మేము ఉండే సమాధులను ఒక దినం ఎలా తెరిచే దేవుడు, మేము ఏ రూపంలో ప్రభా నిత్యత్వంలో ఉండబోతున్నాము నీ వాక్యం ద్వారా తెలియపరిచావు. మా అందరికీ మీరు ఇచ్చిన శుభప్రదమైన నిరీక్షణ కొరకే నీకు వందనాలు. ఆ విధంగా ప్రభా మీ దాసుని యొక్క దేహాన్ని మేము మట్టిగా మారుస్తున్నాం. తండ్రి మీరే మరుడని తిరిగి రెండని చెప్పి సెలవిచ్చి మనుషులను మట్టికి మార్చే దేవుడు నీవు కనుక ప్రభా మీ నామానికి అప్పగించుకుంటున్నాం. కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా దర్శించండి, అన్ని విషయాల్లో మీరు ఆదరించండి. వచ్చిన వారందరి కొరకే నీకు వందనాలు. యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రకటనలు ఏమైనా ఉన్నాయా? చివరిగా చూసి లోపల పెట్టేస్తాం. చివరిగా చిన్న పల్లవాడిన లాస్ట్ కుటుంబం ఫ్యామిలీ వాళ్ళు చూస్తాం. మృతిని గెలిచెను ప్రభువు యేసు ఎల్లవేళ విజయమిచ్చెను, ఘన విజయమిచ్చెను. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చెను, ఘన విజయమిచ్చెను. ఓ సమాధి మరణమాములెక్కడ, వాక్యము ఓ సమాధి అమేది మరణమాములెక్కడ. జై ప్రభు జై ప్రభు ఎల్లవేళ విజయమిచ్చెను, ఘన విజయమిచ్చెను. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చెను, ఘన విజయమిచ్చెను. జై ప్రభు జై ప్రభు విజయులం ఘన విజయులం. ఎల్లవేళ విజయమిచ్చెను, ఘన విజయమిచ్చెను. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చెను, ఘన విజయమిచ్చెను. జై ప్రభు జై ప్రభు విజయులం ఘన విజయులం. ఎల్లవేళ విజయమిచ్చెను, ఘన విజయమిచ్చెను. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చెను, ఘన విజయమిచ్చెను.
చివరిగా లాస్ట్ మాట స్టార్ట్ చేసేసి తర్వాత మాట చిన్న మాట జ్ఞాపం చేసుకుందాం. ప్రస్తుతం రాసిన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైలు ఎన్నికటి వలని మరలా భూమికి చేరును, ఆత్మ దానిపై చేసిన దేవుని ఎద్దుకు పోవును. దేవుడు ఏ సిద్ధాంతం ఏ ఏర్పాటుతో దేవుడు తీసుకొచ్చాడో తన దాసుని మయపరుచుకొని తన చిత్తంలో తీసుకొని వెళ్ళాడు. కాబట్టి మనమందరం కూడా ధైర్యంగా ఉండాలి. సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. వదిలేసారు, అది ఏమవుతుంది? ఎవరు చెప్పారు? ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన, చివరి మట్టిని ప్రభుకు అనుగ్రహిస్తాం. దేవుడు తీసుకున్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్న ఆయన నామమునకు మహిమ కలుగును. పైకి రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం తండ్రి, పరలోకపు దేవ, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా ప్రభావ, మీరు సెలవిచ్చిన మాట ప్రకారం మన్నైన వెనుకటి వలని మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దుకు వెళ్ళని ప్రభావ, మరి తను ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. ఏ ఉద్దేశం చేత మీ దాసుని తీసుకొని వచ్చావో ఆ ఉద్దేశం నెరవేర్చుకొని భూమి మీద నీ పని జరిగించుకొని అయ్యా పరలోకంను అయ్యా నీ గృహానికి తీసుకొని వెళ్ళా వందనాలు. అయ్యా ప్రభు, ఒక దినం మేము కూడా అక్కడికి వెళ్ళాలి, ఒక నిరీక్షణ బట్టి వందనాలు. ప్రభావ మరి తండ్రి, ఇదిగోనైనా మట్టికి మన్ను దుమ్ముకు దుమ్ము తండ్రి యొక్క ఈ కుమారుడికి పరిశుద్ధ ఆత్మ నామమున నీకే అప్పగిస్తున్నాము తండ్రి. ప్రభు